కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీలో. అవునండి. అంటే మీరొక్కరే కాదు, మీరొక్కరు బిజీ అవ్వటం, మీ వల్ల ఒక కొన్ని వందల మంది కూడా బిజీ అవుతారు, వాళ్ళకు కూడా ఒక ఉపాధి. అవును. అది తలుచుకున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి. నాకు సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్నే ఒక కొత్త సినిమా స్టార్ట్ అయింది. సార్. గోపి అన్న అని మన కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్కి కో డైరెక్టర్గా చేసిన ఆయనకి ఈ డెబ్యూ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సెట్లో కానీ అంతకుముందు సెట్లో కానీ కంటిన్యూస్గా నాకు ఒక సౌండ్ డిపార్ట్మెంటు, లైట్ డిపార్ట్మెంటు, కెమెరా వాళ్ళు, ఇంక నేను ఏ సినిమాకి వెళ్తుంటే ఆ సినిమాకి వస్తున్నారు నాతో పాటే. సో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇది నెక్స్ట్ సినిమా అది కూడా మేమే చేస్తున్నాం అన్న అని చెప్తూ ఉంటారు. సో అదొక హోమ్ లాగా అయిపోయింది నాకు. ఏ సెట్కి వెళ్ళినా డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే రావటం, ఆర్ట్ నుంచి కానీ సౌండ్ నుంచి కానీ. అదొక హ్యాపీనెస్. అంటే మనతో పాటు వీళ్ళు కూడా ఉండరు, మన వల్ల వీళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒక ఉపాధి ఉంది అనేది. అవును. నేను ఎంత బిజీ ఉన్నాను, నాకు సెట్లు చేసి అందరూ నాకు అలా ప్రతి సినిమా కనబడటం, మారుతూ రెగ్యులర్ అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ. అంటే సినిమాలోకి రాకముందు ఖచ్చితంగా స్ట్రగులింగ్ డేస్ అనేవి ఉంటాయి. అవి గుర్తొచ్చినప్పుడు, అంటే ఈ టైంలో ఇంత సక్సెస్గా ఉన్నప్పుడు అవి గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అవి గుర్తొచ్చినప్పుడు అరే ఆ స్టేజ్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా అని భయం వేస్తుంటుంది. ఒకవేళ అవ్వబోయి ఉంటే ఏంటి. ఇప్పుడు కార్లో ఇటువైపు పెట్టాను తిరుగుతున్నప్పుడు అక్కడే బైకుల మీద అంటే ఇదే రోడ్ల మీద ఇంత ముందు కూడా తిరిగాను కదా, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. అవునవునవును. అమ్మ బాబాయ్, అప్పుడు ఏ బైక్ మీద తిరుగుంటాం, ఇప్పుడు కార్లో తిరుగుతుంటాం. అంతే. దేవుడికి థ్యాంక్స్ చెప్తుంటా. సడన్గా మా సందీప్కి ఫోన్ చేస్తా, థ్యాంక్స్ రా నాయన హీరోని చేసినందుకు, భలే ఉంది ఇప్పుడు లైఫ్ అని. నువ్వేంట్రా బాబు ఉన్నట్టుండి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఓకే. భయం అవి గుర్తొచ్చినప్పుడు మాత్రం ఎందుకో భయం వేస్తుంది. ఒకవేళ అవ్వకపోయి ఉంటే ఏంటి పరిస్థితి, వెళ్ళిపోయే వాళ్ళం విజయవాడ లేదో జాబ్ చేసుకునే వాళ్ళం అనుకున్నాం. బట్ లక్కీగా అంతే సార్, కలిసి వచ్చింది. మంచి నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి మంచి బ్యాచ్ ఉండి వాళ్ళు పుష్ చేశారు నన్ను, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కాబట్టి అందరికి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇందులో మీ స్వయం కృషి కూడా, అంటే స్వయం కృషి అంటే స్టెప్ బై స్టెప్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చారు. మీరు అనుకున్నా సార్ ఎప్పుడైనా ఈ పొజిషన్లో ఉంటా అని? ఎంత బాగుండు అనుకున్నాను. వెళ్ళిపోతానని ఎప్పుడు అంతలేదు, కానీ అవ్వాలి అని అయితే చాలా బలంగా కోరుకున్నాను. ఓకే. అంటే షార్ట్ టైంలో వచ్చారనుకుంటున్నారు ఈ పొజిషన్కి, లేకపోతే లేదు మనం మీకంటూ మీరు అనుకున్న టార్గెట్ ఈ టైంలోనే రీచ్ అయ్యారనుకుంటున్నారు ఇప్పుడున్న పొజిషన్? అనుకున్న టైంకే అయ్యాను అనుకుంటున్నానండి. అంటే వచ్చిన ఒక 1-2 ఇయర్స్ ఆడిషన్స్కి సరిపోయింది. 2014లో ఇప్పుడు వచ్చాను. 15 ఎండ్కో 15 ఎండ్కే చాయ్ బిస్కెట్ అది స్టార్ట్ అవటం వల్ల హెల్ప్ అయింది నాకు. యాక్చువల్గా బ్యాచ్ హెల్ప్ అయ్యారు, సర్కిల్. చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వకుండా ఉంటే మరి చాలా తేడా కొట్టింది. అందులో జాయిన్ అవటం వలన నాకు అందరూ డైరెక్టర్లో సర్కిల్ తెలియటం, హీరోస్ పరిచయం అవటం, అట్లా హెల్ప్ అయింది బాగా చాయ్ బిస్కెట్. అంటే ఒక నటుడిగా అవుతానని ఒక మీకంటూ ఒక టార్గెట్ ఉంది, మీకంటూ అంటే నటుడు అవ్వాలనే ఇండస్ట్రీలో వచ్చారు, కానీ హీరో అవుతానని అనుకోలేదు. నిజంగా అనుకోలేదు. మంచి యాక్టర్గా మంచి రోల్స్ చేద్దాము అని అనుకున్నాను. హీరో అవుదామని చెప్పినప్పుడు కూడా నాకు అప్పుడే పుష్ప అవకాశం వచ్చింది. సుకుమార్ సార్ మాట్లాడారు అప్పుడే పక్కన కేశవ రోల్కి. అవును సార్, పుష్పలో కేశవ క్యారెక్టర్ ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారని తెలిసింది. అవును. అయితే ఎందుకు మన సుహాస్ హీరోగా చేస్తున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అడగలేదా సార్? అంతేనా? అంటే కొంచెం అట్లాంటిదే. బట్ అదే టైంకి కలర్ ఫోటో అడుగుతుంటే నేను వీళ్ళు సందీప్ వాళ్ళ మీద సీరియస్ అదేంట్రా నేను ఇంత బిజీ అవుతున్నాను. అప్పుడు డే అండ్ నైట్లు ఉండేవి షూట్. క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నప్పుడు అసలు కంప్లీట్ బిజీ. ఇలా చేస్తున్నాను, సడన్గా హీరో అంటున్నావు, ఇప్పుడే స్టార్ట్ అయింది నాకేమో కెరీర్, ఇప్పుడే డబ్బులు చూస్తున్నాను, ఆపేస్తున్నారు ఏంటి అది ఇది అని అంటే, ఇంకా మాటలు అది కాదురా నువ్వు హీరో అంటే అలా ఏం చూపించట్లేదు, నేను నల్లగా ఉన్నవాడే కావాలి అందుకే అడుగుతున్నాను అని చెప్తుంటే నాకు మా పెద్ద సినిమా అవకాశం మిస్ చేసేస్తున్నారు అని చెప్పి నేను అనేవాడిని. మనసులో కూడా అనుకున్నా సినిమా పుష్ప మిస్ అయిపోతుంది ఏంటని. అప్పుడు బాధపడ్డాను, కానీ తర్వాత ఇది కూడా హెల్ప్ అయింది.
ఓకే. అంటే అడిగితే చేసేవాళ్ళా? పర్ఫెక్ట్‌గా చేసేయండి అని అంటే సుకుమార్ గారు లేదు నువ్వే చేసేయాలంటే చేసేయచ్చు వాళ్ళా? చేసేసేవాడిని. ఓకే.